నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఆ సమావేశంలో మొన్న ఏదైతే డిడి నెక్స్ట్ లెవెల్ తమిళ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాల మీద ఒక పాట చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బాధపడే విధంగా ఒక పాట చిత్రీకరించారు. దీనిని వెంటనే మేము జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, నేతలు వెంటనే నా దృష్టికి రావడంతో దానిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గారికి రావడం జరిగినది. ఎప్పటికప్పుడు దీనిపైన జనసేన పార్టీ పెద్దలకు కూడా చెబుతూ ఎలాగైనా సరే ఆ పాట తొలగించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తినామాలతో కోట్ల మంది భక్తులు ఎంతో ప్రేమించే ఆ పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ గా తీయడం చాలా బాధాకరంగా ఉంది చెప్పడంతో తర్వాత టీటీడీ వాళ్ళు సీరియస్ అయ్యారు. వెంటనే ఆ పాటను తొలగించి జనసేన పార్టీకి, కళ్యాణ్ గారికి, అలాగే వెంకటేశ్వర భక్తులందరూ కూడా క్షమాపణ చెబుతూ వాళ్ళు తమిళనాడు సంబంధించిన సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఈరోజు దాని మీద చర్చ రావడం, దానికి వెంటనే ఆ సినిమా నిర్మాత మీద కేసు నమోదు చేయడం, ఆ సినిమాకి సంబంధించి నోటీసులు ఇవ్వడం చాలా శుభ పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవాలనుకుంటే కుదరదు. వెంకటేశ్వర స్వామి విషయంలో కానివ్వండి, హిందువుల మనోభావాల విషయంలో కానివ్వండి, ఇంకా మీద భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా భక్తిభావంతో సినిమాలు తీయాలి తప్ప ఇలా వాళ్ళ ఒక్క ప్రమోషన్ కోసం సినిమాలు తీస్తే కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈరోజు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అడిషనల్ ఈవో వెంకటేశ్వర చౌదరి గారికి, అలాగే ఈవో గారికి, టీటీడీ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో టీటీడీ ఒక కొత్త యాక్ట్ తీసుకురావాలి. ఈ యాక్ట్ ద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా సరే వెంకటేశ్వర స్వామి పైన కానివ్వండి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలు కానీ పాటలుగా చిత్రీకరిస్తే శిక్ష కఠినంగా ఉండేలా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని కూడా కోరుకుంటూ ఈ రోజు మేము తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.